గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏం చేస్తున్నారు? టీవీల ముందు రెడీగా ఉన్నారా? ఈ రోజు అప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చూపించేదానికంటే ముందు నేను అసలు ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా అండి. ప్రశ్న కాదండి, నా బాధ. ఏం చెప్పమంటారు చెప్పండి. ఒకప్పుడు చక్కగా రోజు అందరు ఏం తినేవాళ్ళు అంటే మన అమ్మమ్మల కాలంలో రాగి సంకటి, రాగి జావా, లేదంటే ఇలా సంకటి అవి ఇవి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మన జనరేషన్ లో మనకి రాగి సంకటి అంటే పేరు మాత్రమే తెలుసు, అవునా? ఎప్పుడు మన వాళ్ళు చేసింది లేదు, మనం తిన్నది లేదు, ఏదో పేరు చూడటం తప్పితే. అలాగే మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి బీరకాయ, సొరకాయ ఇవన్నీ వాళ్ళు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అదిగో అదే బీరకాయ అంటే, అదిగో సొరకాయ అంటే అదే అని మనం చూపిస్తే తెలుసుకోవడం తప్పితే తినేది ఉండదు వాళ్ళకి. ఈ కాలంలో అసలు ఎక్కడ వండుతున్నా ఇవన్నీ చెప్పండి? నిజమే కదా. మామూలుగా అయితే ఫ్రైలు, డీప్ ఫ్రైస్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ ని మనం అస్సలు వాడట్లేదు. అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఇప్పుడు అర్థమైందా నా బాధ ఏంటో? అందుకే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో సొరకాయతో పోహా చేయబోతున్నాను. మరి సొరకాయ మామూలుగా కూర చేసి పెడితే మన పిల్లలు అంటే మనం అందరం ఎవరైనా తినం కదా. అలాగే ఈ కాలం జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ అండి, అస్సలు తినరు. అదే పోహా అంటే బాగా తినేస్తారు, ఎందుకంటే లైట్ ఫుడ్ కదా, అందుకని. మరి దాంట్లో సొరకాయ యాడ్ చేసామనుకోండి, యమ్మీ యమ్మీగా కొంచెం ట్రెడిషన్ ని కొంచెం వెస్ట్రన్ ని మిక్స్ చేసినట్టు ఉంటుంది. సో అస్సలు లేట్ చేయకుండా నేను సొరకాయ పోహా ఎలా చేయాలో చూపించేస్తాను, మీరు చూసేయండి. సొరకాయ పోహా దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే, యాజ్ యూజువల్ గా స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి, అది ఆన్ చేయాలి. ఆ తర్వాత నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే నువ్వుల నూనె. కనీసం ఎప్పుడైనా కొన్నిసార్లు అయినా సరే నువ్వుల నూనె వాడాలి, ఎందుకంటే ఇది కాల్షియం రిచ్ కాబట్టి. ఇప్పుడు అందరు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో కాల్షియం అనేది మనకి బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాలు అలాంటివి కూడా మనం ఎవరో ఎక్కువ వాడట్లేదు కాబట్టి. అలాంటప్పుడు కొంచెం తిరగమాతలో కానీ ఇలా పోపు పెట్టుకునేటప్పుడు అయినా సరే ఒక 1 స్పూన్ ఆఫ్ నువ్వుల నూనె వేసుకున్నాం అనుకోండి, తప్ప అని అయిపోతుంది. ఏమవుతుందంటే కాల్షియం రిచ్ అయిపోతుంది మన బాడీ. సరే, ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను. అండ్ అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ. ఆవాలు వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే బఠానీ, పచ్చి బఠానీ. పోహా అంటే మనం బేసిక్ గా ఎక్కువ ఆయిల్ వాడం కదా, సో అలాంటప్పుడు ఇది వేసుకోండి. కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో క్యారెట్ తురుము. బేసిక్ గా ఆలు ఇలాంటివన్నీ ఏంటి అంటే మనం రెగ్యులర్ పోహాలో వేసుకుంటాం కదా. సో అదేంటి అంటే ఇది టేస్టీగా ఉండాలి అండ్ అలాగే న్యూట్రిషియస్ గా ఉండాలి అని చెప్పేసి నేను అలాంటివి యూజ్ చేయకుండా హెల్దీగా ఉండేవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. సొరకాయ తురుము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఓకే, అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఇందులో కాస్తంత పసుపు కూడా యాడ్ చేసేస్తాను. అండ్ అలాగే ఉప్పు. ఇందులో నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇది మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. ఓకే, ఒకసారి కలిపేస్తాను. అలాగే కొంచెం పంచదార వేస్తున్నాను నేను ఇందులో, కొంచెం అంతే, జస్ట్ టేస్ట్ సరిపోతుంది.
ఇందాకే చెప్పాను కదా సొరకాయ ఫ్రై అవడానికి కాస్తంత టైం పడుతుంది అని చెప్పేసి, సో అది ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ అలాగే అండి మర్చిపోయాను, బీపీ ఉన్న వాళ్ళు బేసిక్గా ఏంటి అంటే ఎక్కువ లైట్ మ్యూజిక్ అలాంటివి వినడం అలాంటివి చేస్తుంటే ఏంటంటే కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు. అండ్ వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ఇవి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే రాత్రిపూట నిద్రపోవడం అనేది పాపం వాళ్ళకి నిద్ర పట్టదు సరిగ్గా. టెన్షన్, విపరీతమైన టెన్షన్ అలాంటివి ఉండడం, లేకపోతే నిద్రపోతే ఏదో టెన్షన్ వచ్చి సడన్గా మెలకు రావడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే అలా నిద్రపోయే ముందు ఒక 10-15 నిమిషాలు, ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా చాలా దొరుకుతున్నాయి కదా మ్యూజిక్ అదంతా. సో మీరు ఏదైనా మీకు బాగా నచ్చిన చక్కగా మెడిటేషన్ సౌండ్స్ వచ్చేవి, లేదంటే సింపుల్ మ్యూజిక్, నేచర్ మ్యూజిక్ ఉంటుంది, అలా డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది, అలాంటివి కనుక మీరు పెట్టుకొని ఒక 10 నిమిషాలు విని ఆ తర్వాత పడుకున్నారు అంటే హ్యాపీ స్లీప్ వచ్చేస్తుంది. అండ్ అలాగే మీరు చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటారు. అండ్ సడన్గా పొద్దున పూట లేదంటే ఎప్పుడైనా సరే మీరు టెన్షన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ ఆఫ్ చిల్డ్ వాటర్ తాగండి, వెంటనే రిలాక్స్ అయిపోతారు. ఇది ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండలేరు కదా, ఎస్ ఈసారి ట్రై చేయండి. ఎందుకు అంటే అదేంటంటే మనం చిల్డ్ వాటర్ తాగినప్పుడు ఏంటి అంటే బాగా చల్లగా ఉన్న వాటర్, ఆ బ్రెయిన్ ఏంటి అంటే ఆ కోల్డ్ వాటర్ మన బాడీ టెంపరేచర్కి అడ్జస్ట్ చేయడానికి బ్రెయిన్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది అక్కడ బిజీ అయిపోతుంది. సో మనకు ఏదైతే టెన్షన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నిటిని ఆ పర్టికులర్ మూమెంట్లో మర్చిపోతుంది అనమాట. ఇక మర్చిపోయింది అంటే ఆటోమేటిక్గా మనం రిలాక్స్ అయినట్టే కదా. సో ఏదైనా సడన్ పానిక్ అనిపించినప్పుడు మాత్రం ఇలాంటి ట్రై చేయండి. అండ్ అలాగే ప్లాంటింగ్, ఎస్ గార్డెనింగ్, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో 2-3 కుండీల్లో చక్కగా ప్లాంట్స్ వేసుకొని రోజు ఒక పావు గంట వాటి దగ్గర కూర్చోండి, అలాగే రిలాక్స్ అయిపోతారు మీరు. కొంచెం వాటికి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తూ, లేదంటే పెట్స్ పెంచుకోండి. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకి రిలాక్సేషన్కి సొంతంగా రిలాక్సేషన్ అంటూ ఏం లేదు, మనం ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద డిపెండ్ అవడమే. సో దానివల్ల మ్యూజిక్, లేదంటే ప్లాంట్స్, లేదంటే యానిమల్స్, ఇవన్నీ మనకి రిలాక్సేషన్ థెరపీస్ లాగా. బయటకు వెళ్ళి రిలాక్సేషన్ థెరపీస్ తీసుకోవాలి అంటే మనకు అంత టైము ఉండదు, అంత ఎనర్జీ మనం పెట్టం కదా. సో అందుకని ఇంట్లో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సొరకాయ చక్కగా ఫ్రై అయిపోయింది అండ్ మంచి స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ప్రాసెస్లో భాగంగా ఏం చేయాలి అంటే మీరు ముందుగానే అటుకుల్ని పెరుగులో నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో నేను అలాగే చేశాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వక ముందే అటుకుల్ని పెరుగులో కలిపేసి పెట్టేసుకున్నాను. సో అప్పుడు ఇవి ఇలా అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే బాగా వేగిన క్యారెట్ అలాగే సొరకాయ మిశ్రమం ఉంది కదా, అందులో ఇది వేసేసేయాలి. ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నాము అంటే సొరకాయ పోహా రెడీ అయిపోయినట్టే అండి. చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బేసిక్గా ఇలా డిఫరెంట్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఇవన్నీ వాడి మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ పోహా అనేది. సరే ఇప్పుడైతే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటాను సొరకాయ పోహాని. సొరకాయ పోహా గుమగుమలాడిపోతుంది. అండ్ నాకైతే నిజంగా ఎంత బాగుంటుందో, ఐ మీన్ ఊహించుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నాను. మరి మీరు కూడా తినాలి అనుకుంటే ఇంట్లో చేసుకోవాలి కదా. దానికి మీరు ఏం చేయాలి, వెంటనే సొరకాయ పోహాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా. చూడండి, సొరకాయ పోహాకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, షుగర్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు సరిపడేంత. సొరకాయ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నువ్వుల నూనె వేసుకొని ఆవాలు, ఇంగువ, పచ్చి బఠానీ, క్యారెట్, సొరకాయ తురుము వేసి బాగా వేయించుకొని అందులో పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పంచదార కూడా వేసి కొంచెం వేయించుకొని పెరుగులో నానబెట్టుకున్న అటుకులను కూడా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పోహా రెడీ.
వంకాయ పోహాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కూడా ఎవరైనా ఆగుతారా? చాలా ఎమ్మిగా ఉందండి. నాకైతే సూపర్ గా నచ్చింది. మరి మీకు కూడా సూపర్ గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కావాలంటే ట్రై చేయండి. మరి దీంతో పాటుగా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఇంకా యమ్మీగా తినాలి అనుకుంటే ఏం చేసుకోవాలి సెకండ్ వెరైటీగా అంటే కాలే మస్టర్డ్ సాస్. కాంబినేషన్ గా చెప్పట్లేదు, బట్ అది కూడా కాలే మస్టర్డ్ సాస్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు దేంట్లోకైనా తినొచ్చు. మరి ఇంకెందుకు అనేసి నేను చూపించేస్తాను, వెంటనే మీరు కూడా ఫాలో అయిపోండి. కాలే అండ్ మస్టర్డ్ సాస్ అని చెప్పా కదా, సో అది ఎలా చేయాలో చెప్తాను. అండ్ అలాగే ఇది చాలా కాలే అంటే బేసిక్ గా మనం ఎక్కువ వాడని లీఫీ వెజిటబుల్, బట్ స్టిల్ చాలా ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇందులో, అందుకే ఖచ్చితంగా వాడాలి. సో ఇప్పుడు ముందుగా ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా అంతే. ఇది వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకుంటాను. ఈ లోపు కాలే చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు దొరుకుతుంది కాలే. ఇదేంటి అంటే బేసిక్ గా క్యాబేజ్, కాలీఫ్లవర్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ క్యాబేజ్ ఇలాంటివన్నీ మన హెల్త్ కి ఎంత బెనిఫిట్స్ చేస్తాయో దానికి డబుల్ బెనిఫిట్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఈసారి నుంచి తప్పకుండా తినండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం ఆయిల్ వేడైతే పేలుతూ ఉంటాయి కదా, అప్పుడు వేస్తాను కాలేని. సో ఆవాలు వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు నేను కాలే యాడ్ చేస్తున్నాను. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. మరి అప్పుడు నేను చేస్తాను. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఇది. సరే, ఇప్పుడు నేను దీన్ని మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ చేసేసుకొని ప్రస్తుతానికైతే పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. అందులో కొద్దిగా ఆయిల్, అది కొంచెం వేడైన తర్వాత ఏం చేయాలి అంటే, మరి ఎక్కువ ఆయిల్ వేయద్దు, బికాస్ సాస్ కదా మనం చేసుకుంటుంది, అందుకని. ఆల్రెడీ అందులో మస్టర్డ్ వేసాం, కాకపోతే ఏంటంటే ఇందులో కూడా కొద్దిగా మస్టర్డ్ వేస్తున్నాం. అది ఆల్రెడీ మిక్సీ పట్టేసాం కదా, అందుకని జస్ట్ కొద్దిగా అంతే. ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్. అంటే బ్రౌన్ షుగర్ కూడా ఎక్కువ మరి షుగర్ అదంతా ఏమి ఉండదు కాబట్టి కొంచెం సాల్టిష్ గానే ఉంటుంది కాబట్టి సాల్ట్ నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇది కొంచెం కరుగుతూ ఉంటుంది. ఈ లోపు ఇందులో ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా వినిగర్. సో వినిగర్ వేసాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆల్రెడీ కాలేని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి.
కొంచెం వెనిగర్ ఇదంతా ఉంది కదా, బ్రౌన్ షుగర్ అదంతా కరిగి బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. సో చక్కగా ఫ్రై అయిపోయి అండ్ అలాగే చూస్తున్నారా బ్రౌన్ షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు టైం మెయిన్ ఇంగ్రీడియంట్ యాపిల్. సో యాపిల్ తురిమేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇది కూడా కొంచెం అంటే బాగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకున్నాము అంటే రెడీ అయిపోయినట్టే కాలే అండ్ మస్టర్డ్ సాస్. మామూలుగా నేను యాపిల్ ఎందుకు యాడ్ చేశాను అంటే బేసిక్గా ఇది ఎప్పుడైనా సరే టాపింగ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ సాస్ని. సో సాస్లు ఏంటి అంటే జనరల్గా కొంచెం వగరుగా కొంచెం స్వీట్గా అలా అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయి ఉంటే చాలా బాగుంటుంది అందుకని. అండ్ ఆబ్వియస్లీ యాపిల్ అంటే రోజు తినాల్సిందే కదా, అది అలాగో మనం చేయం, ఇలా అయితే తినేయచ్చు. సో మ్యాక్సిమం అయిపోయినట్టే. సో అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరి వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. కాలే అండ్ మస్టర్డ్ సాస్ చూస్తున్నారా, ఇది మనం తిని ఏ బ్రేక్ఫాస్ట్ కైనా సరే చక్కటి కాంబినేషన్ గా పనికొస్తుంది. మరి మీరు ఏం చేస్తారు అంటే కాలే అండ్ మస్టర్డ్ సాస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కాలే అండ్ మస్టర్డ్ సాస్ కి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, కాలే 1/2 కప్పు, యాపిల్ 1, వెనిగర్ 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కాలే అండ్ మస్టర్డ్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు కాలే వేసి బాగా వేయించుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, బ్రౌన్ షుగర్, సాల్ట్, వెనిగర్ వేసి ఒకసారి కలుపుకొని కాలే పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా యాపిల్ తురుము కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కాలే అండ్ మస్టర్డ్ సాస్ రెడీ. కాలే అండ్ మస్టర్డ్ సాస్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇలా కాదు కానీ చక్కగా మీరు దోశలు అలాంటివి వేసుకొని దాంట్లోకి ఇలా నంచుకొని తిన్నారు అంటే ఆహా ఏముంటుందో తెలుసా? తెలియాలి అంటే తినాలి. బేసిక్ గా చెప్పాలి అంటే నేను కూడా ఇలా ఆకుకూరల ఫ్యాన్ ఏం కాదు, ఇంకా హెల్త్ తప్పదు అంటే తప్పితే తినను. కానీ ఇలా చేసి పెడితే మాత్రం రోజు తినమన్నా తింటాను. ఏంటి మీరు కూడా అంతేనా? ఇలా ఆకుకూరలు అవి డైరెక్ట్ గా పెడితే తినలేరా? అయితే ఇలా చేసుకొని తినండి, ఓకేనా? మరి చేసుకోవాలి అంటే ప్రాసెస్ అదంతా చక్కగా నోట్ చేసేసుకున్నారా? లేదు ఒకవేళ మిస్ అయ్యారు అనుకుంటే అస్సలు ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, అక్కడ ఫాలో అయిపోండి. అండ్ అలాగే ఒక లైక్ కూడా కొట్టేయండి. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇంకా మంచిది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడే కాకుండా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కూడా ఫాలో అయిపోండి. మరి అలాగే ఈ రోజు 2 వెరైటీస్ చక్కగా టేస్టీగా ఉన్నాయి. అండ్ మీ ఇంట్లో బీపీ ఎవరికన్నా ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళకి రెగ్యులర్ గా బోర్డ్ ఐటమ్స్ పెట్టి ఇంకా వాళ్ళని బోర్ చేయకుండా ఇదిగో ఇలాంటి డిఫరెంట్ యమ్మీ ఐటమ్స్ ట్రై చేసి పెట్టేయండి. నేను మళ్ళీ రేపు ఇంకో 2 టేస్టీ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and keep cooking and eat healthy. Bye bye.